హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి సోప్ కవర్లు అయితే మనం సోప్ తీసేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. ఇది చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ కవర్ని మనం పడేయకుండా ఇలా మనం బట్టలు పెట్టుకునే సెల్ఫ్లో ఇలా షర్ట్ల కింద కానీ మనం బట్టల కింద కానీ పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం సోప్ కవర్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సొరకాయ ముక్కలు కానీ దోసకాయలు కానీ ఇలా మనం చెక్కు తీసే ఏవైనా కూరగాయలు అయితే ఉంటూ ఉంటాయి కదండి. అలా కూరగాయలు మనం ఫేలర్తో తీసుకుంటూ ఉంటాం కదండి. ఫేలర్ అవసరానికి లేనప్పుడు ఇలాంటి బాటిల్ మూత ఉంటుంది కదండి. సిరప్ చేసాల మూతలతో అయినా చక్కగా ఇలాగ మనం చెక్కు ఈజీగా తీసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలాంటి షర్ట్లు అయితే మనం వాడనివి పడేస్తూ ఉంటాం కదండి. ఇవి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి షర్ట్లు ఉంటే ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా కొంచెం కట్ చేసుకోవాలండి. ఈ భాగాన్ని సిజర్ పెట్టి కట్ చేసుకుంటున్నాను. ఇలా ఈ భాగం అయితే చక్కగా మనకి యూజ్ చేసుకోవచ్చు. మన వాకిలు ఊడ్చుకునే కొబ్బరిల చీపురు అయితే ఉంటుంది కదండి. కొబ్బరిల చీపురికి పొలాలు అయితే మనకి జారిపోతూ ఉంటాయి కదండి పట్టుకోవటానికి. అలా మనం ఏదైనా ఒక థ్రెడ్ లాంటిది కట్టుకుంటూ ఉంటాం కదండి. అలా కట్టుకున్న దగ్గర మనకి ఒత్తుకుపోతూ ఉంటుంది చీపిరి పట్టుకున్నప్పుడు. అలా ఒత్తుకుపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగా హ్యాండ్స్ దగ్గర ఉన్న భాగాన్ని ఇలా మనం చక్కగా దీనికి పెట్టుకోవచ్చండి. మనం ఊడ్చేటప్పుడు ఒత్తుకుపోకుండా చక్కగా మనకి ఊడ్చుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు పట్టుకోవటానికి చాలా గ్రిప్పింగ్గా బాగుంటుందండి ఊడ్చుకునేటప్పుడు. అలా ఒత్తుకుపోకుండా చక్కగా మనకి ఈజీగా ఉంటుంది ఉడవటానికి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా షర్ట్ అయితే ఉంది కదండి. షర్ట్ హ్యాండ్స్ దగ్గర లైన్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా అలా హ్యాండ్స్ దగ్గర నుంచి ఇంకో హ్యాండ్ వరకు ఇలా సిజర్ పెట్టి లైన్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పార్ట్ను కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం కట్ చేసుకున్నాం కదండి, ఈ పార్ట్ని ఇలా కట్ చేసుకున్న ఈ పార్ట్ని ఉల్టా చేసుకోవాలంటే, ఉల్టా అంటే తిరగలు తీసుకోవాలండి. ఈ షర్ట్ని ఇలా తిరగలు తీసుకొని అటువైపు ఇటువైపు లైన్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. మిషన్ మీద వేసుకున్నా ఓకేనండి, లేకపోతే చేత్తో అయినా మనం సూది దారంతో కుట్టుకోవచ్చు. ఇలాగా నేను మిషన్ మీద వేస్తున్నానండి స్టిచ్చింగ్. ఇలా అటు సైడు ఇటు సైడు నేను కుట్టయితే వేసుకున్నాను. ఇలా ఈ పార్ట్ని మనం 2 సైడ్స్ కూడా స్టిచ్ వేసుకోవాలండి. ఇలా లైన్గా స్టిచ్ వేసేసుకొని మనం ఉల్టా చేసుకోవాలి. ఉల్టా చేసుకున్న తర్వాత పిల్లో పెట్టుకుని చూడండి మనకి పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా మనం పడేసే షర్ట్లతో ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ షర్ట్లని మనం పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా ఉందో. మనం పడుకునేటప్పుడు ఈ బటన్స్ అయితే కింద ఉంచుకొని పైన వేరే వైపు వెనక వైపు తిప్పుకొని పడుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా చక్కగా పిల్లో కవర్ని మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి. పడేసే షర్ట్తో మనం ఇలాగా చక్కగా పిల్లో కవర్ని తయారు చేసుకోవచ్చండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేశాను. మీకు కూడా నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ టిప్స్ మీకు యూజ్ఫుల్ అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టిప్ వచ్చేసి, షాంపూ ప్యాకెట్లు మనం యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి. వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇలా ఈ ప్యాకెట్లు అయితే అయిపోయిన ప్యాకెట్లు అయితే ఉన్నాయి కదండి, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా షాంపూ ప్యాకెట్లని సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీటిలో అయితే షాంపూ ఎంతో కొంత అయితే ఉంటుంది కదండి. వీటిని మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు. క్లీనింగ్ పర్పస్గా చాలా బాగా పనిచేస్తాయండి షాంపూ అయితే. మనం షాంపూ ప్యాకెట్లని ఇలా చిన్న చిన్నగా మొత్తం కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్లో కొంచెం మనం ఒక
లోటా వాటర్ పోసుకోవాలండి. కొన్ని వాటర్ అయితే ఇందులో పోసుకుంటున్నానండి. ఇలా ఈ పోసుకున్నాను కదండి, దీంట్లో షాంపూ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారా, ఇదిగో ఎంతో కొంత షాంపూ అయితే వస్తుందండి. ఈ వాటర్ని మనం పారబోయకుండా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ వాటర్ మనం ఇంటికి మాపు వేసుకునేటప్పుడు టైల్స్ మీద మాపు వేస్తూ ఉంటాం కదండి, అలా క్లీనింగ్ పర్పస్గా అలా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ క్లీనింగ్ చేసుకోవచ్చు. అలానే మనకు డోర్స్ ఉంటాయి కండి, చెక్క డోర్ల మీద కూడా కొంచెం స్ప్రే చేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత షాంపూ అయితే ఉందో. ఇలా ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా గ్యాస్ స్టవ్ మీద కొంచెం క్లీన్ చేసుకోవచ్చు అండి. మనకి నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలాగ మనం గ్యాస్ స్టవ్ని చక్కగా క్లీనింగ్ చేసుకోవడానికి పర్పస్గా చాలా బాగా యూజ్ అవుతుందండి షాంపూ వాటర్. మనకి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. ఇలా యూజ్ చేసుకోవటం వల్ల చక్కగా క్లీన్ అయిపోతుందండి. గ్యాస్ స్టవ్ మీద మరకలు పడినా చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా క్లియర్గా ఉంటుంది. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. అలాగే పొయ్యి దగ్గర కూడా బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా షాంపూ వాటర్ని కొంచెం స్ప్రే చేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో. గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ వస్తాయి. అలాగే కొంచెం ఫ్రిడ్జ్ డోర్ మీద కూడా ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి క్లీన్ అయిపోతుందండి. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. మనం ఫ్రిడ్జ్ని ఎలా పడితే అలా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, అలా పట్టుకున్నప్పుడు కొంచెం మనం క్లీన్ చేసుకోకపోతే బ్యాడ్ స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా ఈ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే ఇక్కడ చెక్క డోర్ల మీద కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి ఈ వాటర్ని స్ప్రే చేసుకుని. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా చైర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అవి క్లీన్ చేసుకోకపోతే దుమ్ము పట్టేసి డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి. ఇలా ఈ చైర్ మీద కూడా ఇలా స్ప్రే చేసుకుని చక్కగా ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మనకి చైర్ కూడా చక్కగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలా షాంపూ వాటర్తో మనం ఇల్లు కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా నేను వాటర్ అయితే కొన్ని పట్టుకొని మాపు వేసి స్టిక్ని ఇలాగా ఆ వాటర్లో ముంచేసి ఇలా ఇంటిని మాపు కూడా చక్కగా వేసుకోవచ్చండి. మనకి ఇల్లు కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 5, ఇలా కిచెన్ సింక్లో కొంచెం పౌడరు అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాం అనుకోండి, మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా వేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మన కిచెన్ సింక్లో బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలా స్మెల్ వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, 100% వర్క్ అవుతుంది. ఇలా మనం కొంచెం పసుపు అలానే పౌడర్ వేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న పురుగులు కూడా రావండి. వీటికి ఘాటు చాలా బాగా పనిచేస్తుంది. పసుపు కూడా వేసాం కాబట్టి పురుగులు కూడా రావండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత 1 స్పూన్ పసుపు 1 స్పూన్ పౌడర్ వేసుకున్నాం అనుకోండి, మనకి బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ బల్లులు కానీ తిరగకుండా ఉంటాయండి. ఇలా మనం గిన్నెలు కడిగేసిన తర్వాత వేసుకున్నాం అనుకోండి, స్మెల్ కూడా ఉండదండి. మంచి స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఎలా వచ్చిందనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.